ఓకే. ఆ. సో ఇక్కడ మిమ్మల్ని ఎవరు బాగా చూసుకుంటారు? మా సారే నాకు అన్నయ్య. ఓకే. ఆ సారే అన్ని నాకు మా అన్నయ్య లేనందుకు ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు కూడా మాకు తమ్ముడు లాంటి వారు. ఆయన నన్ను మంచిగా చూసుకుంటే ఎవరు ఏది చెప్పినా సరే ఆయన మాత్రం నేను మా అన్నయ్యనే అనుకుంటా, ఎక్కడ ఉన్నా సరే. కానీ నేను ఇక్కడే పోవాలని కోరుకుంటున్నా. ఎందుకు? వచ్చినందుకు నాకు ఎవ్వరు లేరు కాబట్టి, ఎవ్వరు లేరు కాబట్టి ఇక్కడే పోవాలని కోరుకుంటున్నా. నిజమన్నాను, నిజంగా నాకు అంత బాధ అవుతుంది. మీరు చెప్పమన్నారు, నేను చెప్తున్నా. నాకు ఎన్నో బాధలు పడ్డా నేను, కానీ చేసుకున్న భర్త మంచివాడు. నాకు అసలు ఏ పని రాదు. పిల్లలు లేకుండా నాకు ఎవ్వరు లేరు సార్. సో బంధువులు కూడా చూసుకోలేరు, ఉన్నారు కానీ అన్ని తీసుకున్నారు. బావగారి కూతురని ఎవరైతే ఏముందిలేని ఆమెని పెళ్లి చేసి ఆమెకి 2 కొడుకులు. అది సో ఆస్తులు మొత్తం వాళ్ళు గుంజేసుకోరు, ఇంకా నిన్ను వదిలేసి. 2 భాగాలు ఇల్లు పోయింది, షాపులు పోయినాయి, అన్నీ పోయినాయి. కష్టం అంటే ఏంటో నాకు తెలియదు. కానీ ఈయన పోయిన తర్వాత కష్టం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు సుఖం వచ్చింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత హ్యాపీగా ఉన్నా. మా సారు నన్ను కాపాడితే చాలు, నాకేం వద్దు సారు. ఓకే. మీ పేరు? ప్రేమ. ప్రేమ. ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారమ్మ ఇక్కడ? జూన్ 13 వస్తే 2 వెళ్ళి 3 పడతాయి. 3 సంవత్సరాలా? సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వచ్చిన? చాలా బాగుంటుంది అన్ని విధాల. ఇప్పుడు గోపారెడ్డి సార్ మాకు ఒక కొడుకులాగానే. పొద్దున పూట టిఫిన్లు రోజొకటి, దోశ, ఇడ్లీ, పూరి, వడ, ఇవన్నీ ఉప్మా, ఇవన్నీ 8 గంటల వరకే మాకు ఇవి అయిపోతాయి. టీ అయిపోతాయి. మా వేడి నీళ్ళ స్నానం పొద్దున పూట. మాకు పెద్దది కలర్ టీవీ ఉన్నది. మళ్ళీ టీవీ చూస్తాం మధ్యాహ్నం పూట, సాయంత్రం చూస్తాం రాత్రి 10 గంటల వరకు. యోగా సార్ కూడా వస్తాడు, 2-3 రోజులకు ఒకసారి ఆయన వస్తాడు, మాకు యోగా నేర్పిస్తాడు. అన్ని విధాలా మాకు చాలా బాగున్నది ఇక్కడ. ఓకే.